హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో జెట్సన్ ఓరియన్ నానో బోర్డ్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అసలు ఈ జెట్సన్ నానో బోర్డ్ అంటే ఏంటి, అసలు ఈ బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇంకేం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ జెట్సన్ ఓరియన్ నానో డెవలపర్ కిట్ అని అయితే రాసింది. ఇది ఎన్విడియా వాళ్ళది. ఇక్కడ మీరు లోగో కూడా చూడొచ్చు, ఎన్విడియా అని ఉంది. అండ్ బ్యాక్ ఫ్రంట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ కొన్ని క్యూఆర్ కోడ్స్ అవైతే ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ చూస్తే జెట్సన్ ఓరియన్ నానో డెవలపర్ కిట్ అని అయితే రాసింది. అండ్ ఇట్ సైడ్ ప్లెయిన్గా ఉంది. బాటమ్ సైడ్లో చూస్తే ఈ బోర్డ్ స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఏమని రాస్తుందంటే ఎన్విడియా జెట్సన్ ఓరియన్ నానో డెవలపర్ కిట్ అండ్ ఎన్విడియా జెట్సన్ ఓరియన్ నానో 8GB మాడ్యూల్. ఇది 8GB ర్యామ్ మాడ్యూల్, 1024 కోర్ ఎన్విడియా ఆంపియర్ ఆర్కిటెక్చర్ అని రాస్తుంది. అండ్ 6 కోర్ ARM కాంటెక్స్ట్ 64 బిట్ CPU అని రాస్తుంది. అండ్ 8GB 128 బిట్ LPDDR5 ర్యామ్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇందులో మైక్రో SD కార్డ్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఏంటంటే డిస్ప్లే పోర్ట్ అయితే ఉంది. అండ్ 4 USB 3.2 Gen 2 టైప్ A పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో 4 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ USB టైప్ C UFP పోర్ట్ అయితే ఉంది. అండ్ M.2 కీ M2280 ఉంది. M.2 కీ M2230 ఉంది. అండ్ M.2 కీ E కూడా ఇందులో ఉంది. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ 40 పిన్స్ అయితే ఉన్నాయి, ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్. అండ్ 2 కెమెరాస్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. DC జాక్ ఉంది. అండ్ జిగాబైట్ ఈథర్నెట్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఇంక్లూడ్స్ DC పవర్ సప్లై అని ఉంది. మైక్రో SD కార్డ్ అయితే బాక్స్లో రాదు, అది మనం ఎక్స్టర్నల్గా పర్చేస్ చేయాలి. అండ్ బాక్స్ పైన దీని ప్రైస్ వచ్చేసి 39,000 అయితే ఉంది. 39,008 రూపీస్ ఉంది. బట్ ఇది నేను కోటిలో తీసుకున్నా, నాకు అరౌండ్ 35,500 రూపీస్ అయితే పడింది. ఈ జెట్సన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బాటంలో ఉంది. సో బాక్స్ పైన ఉన్న కంటెంట్ అయితే ఇది. సో ఇంకేం ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేద్దాం మనం. సో బాక్స్ ఇలా ఉంది కదా, జస్ట్ మీరు ఇలా స్లైడ్ చేయాలంతే. సో ఇలా స్లైడ్ చేస్తే ఇక్కడ మీకు 2 కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. సో ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. ఫస్ట్ ఈ కాంపోనెంట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ కాంపోనెంట్ ఓపెన్ చేయగానే మనకు యూజర్ గైడ్ అయితే ఉంది. ఇది మోస్ట్లీ చైనీస్ అండ్ ఇంగ్లీష్లో రాసి ఉంది. మోస్ట్లీ మనం దీన్ని మనం మొత్తం ఇంటర్నెట్లోనే సెర్చ్ చేసి సెటప్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూస్తే మీకు అడాప్టర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక కనెక్టర్ అయితే ఉంది. ఇది ఇండియన్ కనెక్టర్, మన ఇండియన్ సాకెట్స్కి కనెక్ట్ అయ్యే కనెక్టర్. అండ్ ఇక్కడ చూస్తే ఇంకో కనెక్టర్ ఉంది. బట్ ఇది మన కంట్రీలో వర్క్ అవ్వదు, మేబీ చైనా ఆర్ సమ్ అదర్ కంట్రీ అది. అండ్ ఈ కాంపోనెంట్ క్లోజ్ చేస్తే ఇక్కడ ఇంకో కాంపోనెంట్ ఉంది. సో ఇది ఓపెన్ చేస్తే ఇందులో మనకు బోర్డు ఉంది. బోర్డ్కి ఏం కాకుండా ఈ సాఫ్ట్ మెష్ అయితే ఉంది. ఈ మెష్లో మనకు ఈ బోర్డ్ అయితే ఉంది. సో ప్రతిసారి నేను ఎన్విడియా ఓరియన్ నానో బోర్డ్ అనకుండా సింపుల్గా SBC బోర్డ్ అంట. సో ఈ SBC బోర్డ్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. అండ్ ఇవన్నీ నేను పక్కకు పెట్టేస్తున్నా. సో బోర్డ్ స్పెసిఫికేషన్స్ చూసే కన్నా ముందు మనం ఈ అడాప్టర్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఈ అడాప్టర్ చూస్తే ఇన్పుట్ వచ్చేసి 100 to 240 volts 1.2 amps 50 Hz అని అయితే రాసింది. అండ్ అవుట్పుట్ వచ్చేసి 19 volts 2.37 amps అయితే రాసింది. అంటే అరౌండ్ ఇది 45 watts పవర్ని అయితే డెలివర్ చేయగలదు. అండ్ ఇది DC పిన్ అయితే ఉంది. ఇది మనం బోర్డ్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మనం బోర్డ్ని యూస్ చేద్దాం. అండ్ ఇది బోర్డ్ ఫ్రంట్ సైడ్ అండ్ ఇది బ్యాక్ సైడ్. సో ఇప్పుడు అసలు బోర్డ్ పైన ఏమేమి ఉన్నాయి, ఏం పోర్ట్స్ ఉన్నాయి ఒకసారి మనం డీటెయిల్గా చూసేద్దాం. అండ్ ఇక్కడ కింద చూస్తే ఈ ఫ్యాన్ కింద ఎగ్జాక్ట్ కింద చూస్తే మీరు ఇందులో మైక్రో SD కార్డ్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులోనే మీరు OS ఫ్లాష్ చేసి ఇందులో ఇన్స్టాల్ చేసుకొని OS సెటప్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది.
అండ్ ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అయితే ఉన్నాయి. ఇవి అరౌండ్ 40 పిన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ రోబోటిక్స్ కానీ లేదా ఇంకేమైనా బిల్డ్ చేసినప్పుడు మీకు ఈ పిన్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుద్ది. అండ్ ఇట్ సైడ్ వస్తే మనకు టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇది ఓన్లీ డాటా ట్రాన్స్ఫరింగ్ కోసమే. ఈ పోర్ట్ యూజ్ చేసుకొని మనం ఈ జెట్సన్ బోర్డ్కి అయితే మనం పవర్ ఇవ్వలేం. అండ్ ఇక్కడ ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే 4 USB టైప్ ఏ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇది 3.2 పోర్ట్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ చూస్తే DP పోర్ట్ ఉంది. ఇది డిస్ప్లే పోర్ట్. ఈ డిస్ప్లే పోర్ట్ని యూజ్ చేసుకొని మనం మానిటర్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ DC జాక్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ బోర్డ్కి అయితే పవర్ ఇస్తాం. అండ్ ఇక్కడ చూస్తే 2 కనెక్టర్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ కనెక్టర్స్ యూజ్ చేసుకొని ఎక్స్టర్నల్ కెమెరాస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పైన ఒక ఫ్యాన్ అయితే ఉంది. అండ్ హీట్ సింక్ ఉంది. అండ్ బాటంలో చూస్తే బాటంలో మనకు మెయిన్గా 3 స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇది M2E స్లాట్. ఇందులో ఆల్రెడీ బ్లూటూత్ అండ్ వైఫై మాడ్యూల్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే 2 M2 స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇది 2230 స్లాట్ అండ్ ఇది 2280 స్లాట్. ఈ స్లాట్స్ ఎందుకంటే మీరు SD కార్డ్ యూజ్ చేసుకొని OS ఇన్స్టాల్ చేసుకొని అట్లా వాడుకోవచ్చు. లేదా నాకు ఫాస్ట్ బూట్ కావాలి, ఫాస్ట్గా రన్ అవ్వాలి, మీరు ఏదైనా AI మోడల్స్ రన్ చేసినప్పుడు రెస్పాన్స్ అనేది చాలా స్పీడ్ ఉండాలన్నప్పుడు మీరు ఈ స్లాట్స్ని యూజ్ చేసుకొని SSD ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు మోడల్స్ అనేవి చాలా స్పీడ్గా రన్ అవుతాయి. ఈ బోర్డు వల్ల మెయిన్ యూజెస్ ఏంటంటే CPU లాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ డైలీ టాస్క్స్ ఉంటాయి కదా మనకు, మానిటర్ కనెక్ట్ చేసుకొని అట్లా డైలీ టాస్క్స్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని మీరు సర్వర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ వెబ్సైట్ని ఇందులో హోస్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇందులో AI మోడల్స్ కూడా దీంట్లో రన్ చేయొచ్చు. అంటే లోకల్లోనే మీరు మోడల్స్ని రన్ చేయొచ్చు. అండ్ ఆ మోడల్ని మీరు API కీస్ నుండి మీరు కాల్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకు క్లౌడ్ ఉంది, ఓపెన్ AI ఉంది, చాలా మోడల్స్ ఉన్నాయి. అట్లా వాటిని యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు టోకెన్స్ అనేవి ఉంటాయి. ఆ టోకెన్స్ అయిపోయిన కొద్దీ మన లిమిట్ అయిపోతుంది. తర్వాత మనం పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఈ బోర్డులో AI కనుక రన్ చేసి మీరు అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు. లిమిట్ అన్నది లేదు, మీకు ఎట్లాంటి ఛార్జెస్ ఉండవు. అండ్ ఇంకా మీరు రోబోట్స్ని కూడా బిల్డ్ చేయొచ్చు ఈ బోర్డు యూజ్ చేసుకొని. అప్కమింగ్ వీడియోస్లో నేను ఇందులో OS ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇది కంప్లీట్గా అన్బాక్సింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఈ జెట్సన్ బోర్డులో OS ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ AI మోడల్స్ ఎలా రన్ చేయాలో మీకు డీటెయిల్గా చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.